నిర్మల్ జిల్లా కడబ్లో ఉద్రిక్తత నెలకొంది. ఉడుంపూర్ అటవీ రేంజ్లో ఆ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి సిబ్బందిని పోడు రైతులు నిర్బంధించారు. కార్యాలయానికి తాళం వేసి ఆందోళన నిర్వహించారు. పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు సాగు చేసుకోనివ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారుల వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. పోడు భూముల్లో ట్రాక్టర్లు పెట్టినా దున్నడానికి అనుమతి లేదని, అందుకే అడ్డుకున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మాంతయ్య చెప్తారు. మాంతయ్య. స్వామి, ఉడుంపూర్ సంబంధించి పోడు రైతులు సాగు చేస్తుండగా అటవీ శాఖ అధికారులు సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అటవీ సిబ్బంది తీరనిరసనగా భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆదిలాబాద్ మంచిర్యాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అటవీ సిబ్బంది రావడంతో ఆగ్రహించిన ఆదివాసులు ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి సహా అటవీ సిబ్బందిని మొత్తాన్ని కూడా రేంజ్ కార్యాలయంలో వేసి బంధించారు. తమను అడ్డుకుంటున్నారు, కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారని చెప్తా ఉన్నారు. దశాబ్దాలుగా తాము సాగులో ఉన్నామని, కొన్ని భూములకు పట్టాలు వచ్చినా కూడా గతంలో ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు ఇచ్చింది. అటవీ పత్రాలు ఉన్న భూములను కూడా సాగు చేస్తున్నా కూడా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటారని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలి, తమ భూముల్లో అటవీ శాఖ అధికారులు రావద్దని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే అటవీ శాఖ ఉన్నతాధికారులు హామీ మేరకు ప్రస్తుతానికైతే వారు బంధించిన అధికారులను వదిలేశారు. ఇప్పటికైనా కూడా అటవీ హక్కు పత్రాలు ఉన్న భూములను విషయంలో అటవీ అధికారులు జోక్యం చేసుకోవద్దని కోరుతా ఉన్నారు. స్వామి. రైట్ మాంతయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.